మేము ఎక్కడి నుండి వచ్చారు మేడం కోటప్పకొండ? మేము బెంగళూరు నుంచి వచ్చాం. బెంగళూరు నుండి వచ్చారు. ఏంటి అంత నమ్మకం ఆ దేవుడు అంటే? బాగా బాగానా? ఉమ్, బాగా నమ్ముతారా? బాగా ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగింది. బాగా జరిగింది. ఉమ్. ఎట్లా ఉన్నాయి ఇప్పుడు చాలా మంది భక్తులు చాలా దూరం నుండి వస్తున్నారు శివరాత్రి స్పెషల్ కాబట్టి. సో భక్తులకు అన్ని ఏర్పాట్లన్నీ బాగానే చేశారా ఈ ఆలయం వాళ్ళు కావచ్చు ఎవరైనా? చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం అదిగా అక్కడ ఎప్పుడు ప్రతి ఇయర్ తిరణాలంటే బాగా రష్ ఇరక్కపోవడం అలా ఉండేది. ఈ ఇయర్ అసలు ఏమీ లేదు. ట్రాఫిక్ బాగా చేశారు. పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫస్ట్. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ఏం లేదు. అంటే మెయిన్ హిందూ ధర్మం సనాతన ధర్మం కోసం కావచ్చు హిందూ దేవాలయాల కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గత గవర్నమెంట్ లో వాళ్ళు హిందూ దేవాలయాలను సరిగా పట్టించుకోలేదని చెప్పి టీటీడీ ఇష్యూ లడ్డు కల్తీ జరగడం కావచ్చు ఇవన్నీ జరిగాయని చెప్తున్నారు. సో ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏమో చాలా ప్రత్యేక శ్రద్ధలతో మేము నిర్వహిస్తున్నాము ఇట్లాంటి ఏర్పాట్లన్నీ బాగా చేస్తున్నాం అని చెప్పారు. సో వాళ్ళు చెప్పినంతగా చేశారా? బాగా చేశారు. కన్ఫర్మ్ గా చేశారు. చేంజ్ అయితే ఉంది. ఎక్కడ మేడం మీరు ప్రాపర్ ఎక్కడ? సూపర్ కాకాణి. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోసం ఏమనుకుంటున్నారు అసలు మీ ఊర్లో కావచ్చు జస్ట్ కాల్స్ లో మాట్లాడుతుంటారు కదా? చాలా బాగుంది. గత గవర్నమెంట్ కోసం ఏమైనా చెప్పారా ఎలా ఉండేది ఏంటని? అంటే ఆ ప్రభుత్వం గురించి నేను చెప్పను. ఇదైతే అయితే అంటే చూస్తున్నాం కాబట్టి దానికి దీనికి డిఫరెంట్ బాగా చేస్తున్నారు. మా ఊర్లో కాకానూరులో 25 lakhs పెట్టి ఒక ఎలక్ట్రిక్ భవన్ కట్టారు. ఇది 13వసారి. ఈసారి అయితే ట్రాఫిక్ సమస్య అనేది కూడా ఎక్కడా కూడా తలెత్తలేదు. అంతా కూడా ఇటు పెట్టినా కానీ వన్ వేని తీసుకున్నారు. ఆ రావటం కానీ పోకలు కూడా వన్ వేలు ఎక్కడా కూడా మేము సాయంత్రం నిన్న ట్రాక్టర్ వేసుకొచ్చి ఊరు నుంచి ఒక 15 ట్రాక్టర్లు దాకా వచ్చినాయి మా ఓన్లీ కాకాని నుంచే. ఎందుకంటే మా ఊర్లో 25 lakhs పెట్టి అది ఇప్పుడు జస్ట్ మన కాలకట్టకడ పడిందంట ప్రవ అనేది. ఆడికి పోయి వస్తున్నాం ప్రవ. ఇప్పుడే ఒక 2 పొక్కలైనలను 2 క్రేన్లు తీసుకొచ్చి దాన్ని లేపడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఏర్పాట్ల గురించి ఏమనుకున్నారు మీ ఊర్లో వాళ్ళు కావచ్చు ఈ లోకల్ వాళ్ళు మీకు? ఈ రోడ్లు అయితే చాలా బాగున్నాయి. గతంతో పోల్చుకుంటే గతంలో రోడ్లు అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడైతే మాత్రం రోడ్లు అంతకంటే రెట్టింపు చాలా బాగున్నాయి. అట్లానే ఈ సంవత్సరం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడటం వల్ల పొలాల్లో కూడా నీళ్ళు కూడా సకాలంలో అంతా ఉన్నాయి. ఇప్పుడు కూడా నీళ్ళు వస్తాయి. మళ్ళీ రెండో పంట కూడా 90% వేశారు. పోయిన పంట క్రాపే కాకుండా సెకండ్ క్రాప్ కూడా 90% వేశారు. ఈ తిరణాలకు వచ్చేటప్పటికల్లా సౌకర్యాలు ఎక్కడ కూడా 100% సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ముందు ఇక్కడ బర్రీ ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ అనేది. ఆ ట్రాఫిక్ మాత్రం ఎటు పెట్టినా కానీ వన్ వే ఇచ్చి ఇటు జేఎన్టీ మీదుగా అటు మరలించారు ఆర్టీసీ బస్సులు అయింది కూడా. ఇటు నుంచి ప్రైవేట్ వాహనాలు మొత్తం కూడా మన అదే గిరి ప్రదర్శన తిరిగి ఇక్కడ ఇటు పంపించి నర్సరాపేట నుంచి అట్లా ట్రాఫిక్ సమస్య అనేది మాత్రం పూర్తిగా లేకుండా చేశారు. అట్లానే ఎక్కడ కూడా వాటర్ సౌకర్యం కానివ్వండి, ఈ భోజనాల సౌకర్యం కానీ ప్రవలోలు కానివ్వండి, లేదా మన సత్రాల్లో కానివ్వండి, అన్ని సార్లు కూడా భోజనాల సౌకర్యం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడైతే ఫాల్ట్ అనేది మాత్రం లేదు. సాక్షాత్ చంద్రబాబు నాయుడు కావచ్చు వీళ్ళంతా బాగానే చేశారంటారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు టీం ఆ టీం వర్క్ అనేది 100% సక్సెస్ అయ్యారు. గతంలో ఎట్లా ఉండేది మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఎలా ఉండేది అప్పుడు ఏర్పాట్లు ఎలా చేశారు? వాళ్ళ టీంలో కోఆపరేషన్ లేకపోవడం వల్లనే మెయిన్ అంతగా ఇదిగా ఉండేది కాదు. ఇప్పుడైతే మాత్రం ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఎవ్రీవన్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అంటే గత గవర్నమెంట్ లో హిందూ దేవాలయాల పైన దాడులు జరగడం హిందూ దేవాలయాలను సరిగా పట్టించుకోకపోవడం ఈ విధంగా జరిగేదని చెప్తున్నారు. నిజమేనా అది? కావచ్చు కూడా. అంటే మన 100% మనం చూడలేదు కాబట్టి కొన్ని హిందూ దేవాలయాల మీద రోడ్డు విస్తరణనో లేదా అట్లా ఎట్లా అని చెప్పేసి కొన్ని పడేసాను అన్నమాట వాస్తవమే. పూర్తిగా అయితే మనం కంటితో చూడలేదు కాబట్టి ఇప్పటి వరకు అయితే బాగున్నాయి. అంతా కూడా బాగున్నాయి. క్రాప్స్ పాలన ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారి పాలన మొదటి నుంచి కూడా బాగానే ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని ఏదో ఆకర్షణ స్కీములతోటి జనాలు మళ్ళీ కానీ అన్ని కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. రవికుమార్, ఎక్కడి నుండి వచ్చారన్నా? నర్సరావుపేట నుంచి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారన్నా కోటప్పకొండకి? ఇదే మొదటిసారి? ఎవ్రీ ఇయర్ వస్తాం, మంత్లీ కూడా వస్తాం. ఎవ్రీ మంత్లీ వస్తాం. ఈ శివరాత్రికి సంబంధించి ఎవ్రీ ఇయర్ వస్తున్నారు? వస్తున్నాం అండి. ఎలా జరిగిందన్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి టెంపుల్ కి సంబంధించి? ఏర్పాట్లన్నీ సాటిస్ఫాక్షన్ గానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అది అంటే లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు శివరాత్రికి? లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు. అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుందండి టెంపుల్ అరేంజ్మెంట్స్ సంబంధించి? లాస్ట్ ఇయర్ అంటే ఫెస్టివల్కి వచ్చాము, ఇప్పుడు కొంచెం ఫెస్టివల్ తర్వాత వచ్చాము కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కొంచెం ఇబ్బంది పడ్డాం కింద బస్సులు మారే దగ్గర కానీ విఐపి ఘాట్ల దగ్గర కానీ. ఈ సంవత్సరం అంటే నేను పండగ రోజు రాపోయినా పండగ రోజు కొంచెం తృప్తిగానే ఉంది. పేట అంటే నరసరావుపేట కాబట్టి మీకు దగ్గరే కాబట్టి
మీ పక్క ఉండే వాళ్ళు ఎవరైనా చెప్పుండొచ్చు నైట్ అరేంజ్మెంట్స్ ఎలా జరిగాయి ఏంటని. అంటే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటిసారి కదా చంద్రబాబు గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ లో, సో ఎట్లా అరేంజ్మెంట్ చేశారు ఏంటని అడుగుతున్నాం. నిన్న బాగానే జరిగిందని చెప్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ మాకు పక్కన ఇళ్ళ దగ్గర కానీ షాపుల దగ్గర కానీ నిన్న అందరూ సాటిస్ఫాక్షన్ కానీ చెప్పారు. విఐపి పాసులు కానీ ఏదైనా బస్సులు మారటం కానీ అంతా బాగానే, ట్రాఫిక్ కూడా పొద్దున కూడా అంత నైట్ దర్శనం చేసుకునే వాళ్ళు కూడా చాలా సంతృప్తిగా ఉందని చెప్తున్నారు. భక్తులు సౌకర్యాలు అన్ని కల్పించారు. బాగున్నాయి అన్నారు. మీరు చెప్పండి సార్, ఎలా జరిగింది దర్శనం? దర్శనం చాలా బాగా జరిగిందండి. మీరు కూడా ఎప్పుడు వస్తుంటారా? ప్రతి ఆరుద్ర నక్షత్రానికి వచ్చి మేము ఇక్కడ అభిషేకాలు చేయిస్తాము. ఈసారి కూడా వచ్చాము, చాలా బాగా జరిగింది. అంత ముందు కన్నా కొద్దిగా ఇంకా బాగా డెవలప్ చేశారు. పోయిన ఎమ్మెల్యే గారు బాగా చేశారు, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఇబ్బంది పడకుండా ఇంకా బాగానే చేస్తున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు కదా, సో ఈ హిందూ దేవాలయాల పైన కొంచెం శ్రద్ధ ఎక్కువ పెడతానని ఆయన చెప్పారు. ఎందుకంటే గతంలో సరిగా పట్టించుకోలేదు, తిరుపతి లడ్డు కావచ్చు ఈ విధంగా జరిగిందని చెప్పారు. సో ఇప్పుడైతే భక్తులకి ఏమి ఇబ్బంది లేకుండా బాగానే చేశారు అరేంజ్మెంట్. చాలా బాగా పకడ్బందీగా చాలా బాగా చేశారు. ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ ముసలాళ్ళకి కానీ లిఫ్ట్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ చాలా దగ్గరుండి గైడెన్స్ ఇస్తూ చాలా బాగా తీసుకెళ్లి తెస్తున్నారు అందరినీ. మాట్లాడతారమ్మా, మీ పేరండి? రూప ఎక్కడి నుండి వచ్చారండి? శంషాబాద్ హైదరాబాద్. హైదరాబాద్ నుండి కోటప్పకొండ వచ్చారు. అంటే ఎప్పుడు వస్తుంటారు? అంటే మొదటిసారా లేదంటే ఇంతకుముందు కూడా వచ్చింటారు? 2 years బ్యాక్ వచ్చాను. ఇదే శివరాత్రికి వచ్చారా? ఆ, ఎలా జరిగింది మేడం? ఇప్పుడు ఎలా జరిగింది దర్శనం? బాగైంది దర్శనం, ఫ్రీగా ఉంది, బాగైంది, ఫెసిలిటీ బాగుంది. సిబ్బంది కావచ్చు వీళ్ళంతా భక్తులు కానీ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆ, బాగుంది. గైడ్ చేస్తున్నారా ఎట్లా వెళ్ళాలి ఏంటంటే? అవి బోట్స్ కూడా ఉన్నాయి, అట్లా వెళ్ళలేదు. ఆ, ఏంటి అంటే 2023లో వచ్చా అన్నారు మీరు. సో అప్పుడు ఎట్లా అనిపించింది దర్శనం చేసుకున్నారు? ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఏర్పాట్లకు సంబంధించి ఆర్గనైజేషన్ అంతా ఫెసిలిటీగా బాగుంది, ఇప్పటికీ బాగుంది, బాగుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి శివరాత్రికి సంబంధించి ఏర్పాట్లు కదా, సో బాగానే చేశారా? బాగా చేశారు, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి, ఫ్రీగా దర్శనం అవుతుంది. క్రౌడ్ ఎమ్మడే ఎలా చేస్తున్నారు, ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు, బాగుంది అంతా. మీరు చెప్పండి సార్, ఏమనిపించింది లాస్ట్ టైంకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? లాస్ట్ టైం ఇప్పటికి డిఫరెన్స్ అనేది అంత క్లియర్ గా ఏం లేదు కానీ బట్ ప్రశాంతంగా ఉంది. తోపులాటలు కానీ కన్ఫ్యూజన్ కానీ ఏం లేదు. ఇన్స్ట్రక్షన్ బోర్డ్స్ అన్ని బాగానే ఉన్నాయి, అందరు కూడా బాగానే సపోర్టింగ్ చేస్తున్నారు. భారతి అండి, ఎక్కడి నుండి వచ్చారమ్మా? కాకినాడ ఉండండి. చాలా దూరం నుండి వచ్చారు కదా, అవునండి. వచ్చినందుకు సాటిస్ఫై అయ్యారా? దేవుడి దర్శనం బాగా అయిందా? బాగా దర్శనం అయిందండి, ఖాళీగా ఉందండి, చక్కగానే. నిన్న వచ్చామండి, నిన్న రష్ గా ఉందండి. ఇప్పుడు మళ్ళీ మా బంధువులు ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చామన్నమాట అండి. ప్రతి ఏడాది శివరాత్రికి వస్తుంటారమ్మా మీరు? వస్తుంటామండి, చాలా బాగా జరుగుతుందండి, అన్ని కూడా బాగా జరుగుతున్నాయండి. మరి ప్రతి ఏడాది వస్తుంటా అన్నారు కదా, సో గత ఏడాది దర్శనం చేసుకున్నారు, గత ఏడాది ఇక్కడ ఏర్పాట్లు ఎలా అనిపించాయి, ఇప్పుడు ఏర్పాట్లు ఎలా అనిపించాయి? ఇప్పుడు బాగున్నాయండి, ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగున్నాయండి. కారణం అమ్మా ఇప్పుడే బాగుండడానికి? ఏమో అండి, మరి ముందు మీద ఇప్పుడు చాలా బాగుందండి, అన్ని చూసుకున్నారండి. ఆ, అంటే ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి కదా ఇప్పుడు అవునండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బాగుందండి ఇప్పుడు. అవును. బాగానే arrange చేశారు arrangements అన్ని? అవును, చేశారండి. భక్తులకి బాగా ఏ ఇబ్బందులు ఏ లేకుండా. ఇబ్బందులు లేవండి. లిఫ్ట్ మీద వెళ్ళే వాళ్ళకి లిఫ్ట్ ఉందండి, ఉమ్. మామూలుగా మెట్లు ఎక్కే వాళ్ళకి మెట్లు ఎక్కి దర్శనం ఉందండి, బాగుందండి. అంటే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే చేశారు. బాగా చేశారండి, ఇప్పుడు బాగుందండి. బాగుందంట. గతం మీద ఇప్పుడు బాగుందండి. ఎలా ఉందమ్మా ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఎందుకు బాగోదండి, ఇప్పుడు బాగుంటదండి. ఇప్పుడు బాగుంటదండి. ఉమ్. సార్ మీ పేరండి? వెంకటేశ్వర్లు ఎక్కడి నుండి వచ్చారండి? పిడుగురాళ్ళు. ఎట్లా ఎలా జరిగిందండి? బాగానే ఉంది, అంతకంటే ఇప్పుడు బాగా మెరుగ్గా ఉంది. అంటే గతం కంటే మెరుగ్గా ఉందంటే అంతకంటే కూడా ఇప్పుడు బాగుంది. కారణం ఏంటి? ఏ విధంగా బాగుంది? ఏ విధంగా అంటే మెయింటైన్ అంత ముందు కొద్దిగా సరిగ్గా చేశారు గురు, ఇప్పుడు బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ సంవత్సరంలోనే నేను టీడీపీ హయాంలోనే ఇది 3వ సారి రావటం, అంతకుముందు ఒకసారి వచ్చింది. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్. సరిగా భక్తులు పట్టించుకోలేదండి అస్సలు అన్నదానం కానీ ఏదైనా కానీ నీట్ గా బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టెంపుల్ సంబంధించి అన్ని బాగా జరుగుతున్నాయి, అన్ని బాగానే జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. భక్తులంతా బాగానే ఉంది. ఎక్కువ బాగానే ఉంది. ఓకే.
సునీత ఎక్కడి నుండి వచ్చారండి? అనంతపురం జిల్లా నుంచి. అనంతపురం నుండి. ఉమ్. చాలా దూరం నుండి వచ్చారు. ఓకే, దర్శనం అయిందా? అంత దూరం నుండి వచ్చారు కదా. అయింది అయింది ఎలా అనిపిస్తుంది దర్శనం? బాగా ఏర్పాట్లు ఏమనిపిస్తుంది భక్తులకు సంబంధించి? బాగుంది సార్. ఉమ్. ఇదే మొదటిసారి రావడమా కోటప్ప కొండకి? ఇంత ముందు కూడా వచ్చారు? ఇంతకు ముందు వచ్చాం అంటే శివరాత్రి అప్పుడు కాదు, మామూలుగా విడిగా వచ్చాం. ఉమ్. ఓకే, అప్పటికిప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా ఆలయంలో? ఏం లేదు, అక్కడ పైన మార్పు వచ్చింది గుడి దగ్గర. ఉమ్. అంటే ఇప్పుడు శివరాత్రికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కదమ్మా. సో ఈ ఆలయం వాళ్ళు కావచ్చు, లేదంటే గవర్నమెంట్, అదే ఈ గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, బాగానే చేశారంటారు ఏర్పాటు? బాగానే చేశారు, బాగా చేశారు. ఉమ్. సార్ మీ పేరండి? నా పేరు రమేష్ అండి. ఎక్కడి నుండి వచ్చారండి? మేము ఈస్ట్ గోదావరి తుని నుంచి వచ్చాము. కోటప్ప కొండకు వచ్చారు కదా, ఎలా అనిపించింది? దర్శనం ఎలా జరిగింది? ఏమనిపిస్తుంది? ఇక్కడ చాలా బాగా జరిగిందండి. చాలా బాగా తయారు చేశారు కూడా గుడిని. మేము ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంటున్నాము. ఇలాగే కోరుకుంటున్నాం. మొదటిసారండి ఇంత ముందు వచ్చారండి? ఇంత ముందు ఒకసారి వచ్చామండి, ఇది రెండోసారి నేను రావడం. అంటే ఎప్పుడు వచ్చారండి? సేమ్ ఇదే శివరాత్రి నెక్స్ట్ రోజే వచ్చామండి. లాస్ట్ ఇయరా? లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్. నా పేరు శివకుమార్ అండి. ఎక్కడి నుండి వచ్చారండి మీరు? కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ఎన్ఆర్ గ్రామం నుంచి వచ్చాం. మేము కోటప్ప కొండ సంబంధించి దర్శనం ఎలా జరిగింది? ఈ కోటప్పకొండ దర్శనం ఈరోజు చాలా బాగా జరిగింది. మేము గత 8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నిత్యం వస్తున్నానండి శివరాత్రికి. ప్రతి సంవత్సరం అంతకంత వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుందండి. ఈ త్రికోటేశ్వర స్వామి ఆలయం అయితే చాలా విరాజిల్లుతుంది. ప్రతి సంవత్సరం చాలా బాగా, ప్రతి ఒక సంవత్సరం మించి బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏది తీసుకోలేదు, అన్ని అంతా బాగున్నాయండి. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. స్వామివారి దయ కూడా అందరి మీద చాలా చల్లగా చూస్తాడు స్వామి. మంచిగా ఉంటుంది స్వామి. ఇబ్బందులు ఏమైనా ఉన్నాయండి ఈరోజు? ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవండి. కొంచెం ఈ గుడికి వచ్చే రోడ్లు అవి వెడల్పు చేసి, నరసరావుపేట నుంచి ఇక్కడికి వచ్చే రోడ్లు కొంచెం డబుల్ రోడ్ చేసి ఇంకా ప్రచారం కల్పించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే ఏ ఇబ్బంది లేకుండా మీకు దర్శనం జరిగింది? అంతా బాగా జరిగింది.